ఐ ఆమ్ ఎట్ నాట్ స్టార్ట్. సో వీరు చెప్పాలనుకున్నది ఏంటంటే నేను ఇంకా స్టార్ట్ చేయలేదు అని చెప్పాలి. దీన్ని ఇంగ్లీష్ లో ఎలా చెప్తాం? ఏదైనా మనము ఇప్పటికీ స్టార్ట్ చేయలేదు, ఏదైనా ఇప్పటికీ చేయలేదు అని చెప్పాలి. దానికి మనం ఒక స్ట్రక్చర్ ని యూజ్ చేద్దాం. ఏంటి ఆ స్ట్రక్చర్ అంటే హ్యావెంట్ పక్కన V3 ని యూజ్ చేసి దాని పక్కన ఎట్ అనే పదాన్ని ఉపయోగిద్దాం. ఎట్ అంటే అర్థం ఏంటి? ఎట్ అంటే ఇప్పటికీ అన్న అర్థం వస్తుంది. ఏదైనా ఒక పని ఇప్పటికీ చేయలేదు అని చెప్పాలంటే ఈ రకంగా చెప్తాం. నేను ఇప్పటికీ స్టార్ట్ చేయలేదు. ఐ హావెంట్ స్టార్టెడ్ ఎట్ అంటే ఇప్పటికీ నేను ఇంకా స్టార్ట్ చేయలేదు. తిన్నావా? లేదు. నేను ఇంకా తినలేదు. ఎలా చెప్తాను? ఐ హావెంట్ ఈటెన్ ఎట్. నేను స్టార్ట్ చేయలేదు ఇంకా అంటే మనం ఏ స్ట్రక్చర్ ని యూజ్ చేస్తాము? హ్యావెంట్ పక్కన V3 ని యూజ్ చేసి ఎట్ అన్న పదాన్ని ఉపయోగిస్తాం. ఐ అనే సబ్జెక్ట్ ప్లూరల్ కాబట్టి హ్యావ్ తీసుకున్నాను. అలా కాకుండా సింగులర్ సబ్జెక్ట్ తో చెప్పాలి. అతను ఇంకా రాలేదు ఇప్పటికీ అని చెప్పాలి. హీ అనేది సింగులర్ కదా, ఎలా చెప్తాను? హీ హాజంట్ కమ్ యెట్. అతను ఇంకా రాలేదు. సో మీరు ఎప్పుడైనా కూడా ఏదైనా ఒక పని ఎవరైనా ఇంకా చేయలేదు అని చెప్పాలనుకోండి, దీన్ని స్టాండర్డ్ గా తీసుకోండి. హ్యావెంట్ లేదా హ్యాజెంట్ ఇప్పటికీ చేయలేదు అని చెప్పడానికి హ్యావెంట్ లేదా హ్యాజెంట్ల పక్కన V3 యూజ్ చేసి ఎట్ అన్న పదాన్ని యూజ్ చేస్తాం. ఎట్ అంటే ఇప్పటికీ.